వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. భారతదేశంలోని శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చేరిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించిన ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రత్యేక సంచిక. కమనీయం రమణీయం ఆదిత్యుని కళ్యాణం. శ్రీ సూర్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. సరిహద్దుల్లో గ్యాస్ మాఫియా గుట్టురట్టు. ఇచ్చాపురం గ్యాస్ ఏజెన్సీ చేతివాటం. ఒరిస్సాకు అక్రమంగా గ్యాస్ సిలిండర్ల తరలింపు. భారతదేశంలోని శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చేరిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల్లో ఒకరిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిలిచారు. ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ లో మార్చి ప్రత్యేక సంచిక ప్రచురితమైన భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు జాబితాలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేరారు. సమాజంపై చూపిన ప్రభావం, ప్రజలను ఆకర్షించిన తీరు, క్లిష్ట సమయాల్లో తీసుకున్న గొప్ప నిర్ణయాలు, ఇలా పలు కీలక అంశాలను ప్రామాణికంగా తీసుకుని రామ్మోహన్ నాయుడును ఈ జాబితాలో చేర్చినట్టు పత్రికా యాజమాన్యం పేర్కొంది. కాగా ఇదివరకే మోదీ, అమిత్ షా, జైశంకర్, రాహుల్ గాంధీ, నిర్మలా సీతారామన్, యోగి ఆదిత్యనాథ్ ఇలా పలువురు నేతలు ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు వారి సరసన రామ్మోహన్ నాయుడు చేరారు. భారతదేశంలో అతి చిన్న వయసు కలిగిన కేబినెట్ మంత్రుల్లో ఒకరైన రామ్మోహన్ నాయుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశ విమానయాన రంగాన్ని నడుపుతున్నారు. ఈ స్థాయి ఎదుగుదలకు దారితీసిన అంశాలు, కేంద్ర మంత్రిగా ఆయన పనితీరును సంచికలో ప్రత్యేక వ్యాసంగా పొందుపరిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్లో కీలకమైన పౌర విమానయాన శాఖను నడుపుతున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన యువ రాజకీయ నాయకుల్లో ముందున్నారు. గతేడాది జూన్లో అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 కూలిపోయిన సంఘటన, డిసెంబర్లో ఇండిగో విమానయాన సంస్థలు విస్తృత అంతరాయాలు వంటి సంక్షోభాలను వినియోగదారుల కేంద్రీకృత విధానంలో జవాబుదారీతనాన్ని నిర్ధారించడంలో స్పష్టమైన సందేశాలు ఇచ్చి నిర్వహించారని ఈ వ్యాసంలో వివరణాత్మకంగా విశ్లేషించారు. పార్లమెంట్లో బలమైన ప్రాంతీయ పార్టీ తరపున నిలిచి సున్నితమైన సామాజిక అంశాలకు మద్దతు ఇచ్చి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం పరమావధిగా ముందుకు వెళ్తున్న రామ్మోహన్ నాయుడు పనితీరుకు ఇప్పటికే విశేష ప్రశంసలు దక్కగా దావోస్ లాంటి వేదికల నుండి గ్లోబల్ లీడర్ సత్కారాన్ని సైతం అందుకున్నారు. తాజాగా ఆ కీర్తి కిరీటంలో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ గా కూడా రామ్మోహన్ నాయుడు చేరడం పట్ల జిల్లా వాసులు, ఆయన అభిమానులు, కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభినందనలతో ముంచెత్తుతున్నారు. సమాచార సంబంధాల శాఖకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నికాన్ Z50 కెమెరా పరికరాలు DIPRO కమ్మినాన చెన్నకేశ్వరరావుకు అందజేశారు. సమాచార పౌర సంబంధాల శాఖకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నికాన్ Z50 కెమెరా అనుబంధ పరికరాలు కొనుగోలు చేసి DIPRO కమలాని చెన్నకేశ్వరరావుకు అందజేశారు. సమాచార పౌర సంబంధాల శాఖకు కార్యాలయంకు గతంలో డైరెక్టరేట్ నుండి సరఫరా చేసిన కెమెరాలు మరమ్మతులకు గురికావడంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ జిల్లా నిధులతో కొత్త కెమెరా కొనుగోలుకు నిధులు మంజూరు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింత వేగంగా, నాణ్యమైన దృశ్య రూపంలో తీసుకెళ్లేందుకు ఈ నూతన పరికరాలు దోహదపడతాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనింగ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, DRO వి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ సూర్యనారాయణ కళ్యాణ మహోత్సవం అత్యంత రమణీయంగా కన్నుల పండుగగా జరిగింది. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ పుష్కరిణి ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్ద దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శాసనసభ్యులు గుండుశంకర్ పాల్గొని తిలకించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు, అర్చక స్వాములు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణలతో స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
క్రియాశీల దృష్టి గలవాడు సూర్య భగవానుడు. నేను ఉదయం లేచి నా విద్యుత్ ధర్మాన్ని చేయాలి అని ఎవరైతే తలుచుకుంటారో వారికి అడ్డు లేకుండా ఉంటుంది. శరథగారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని విశేషమైనటువంటి సప్తానామ ఏకాశ్వం అని కూడా ఉన్నది. విశేషమైనటువంటి ఆ పర్యటనంతటినీ కూడా తన రాజ్యాన్ని చేసుకుని ఎన్నో యోజనమైనటువంటి నభో మార్గాన్ని ప్రయాణిస్తూ మనల్ని కరుణిస్తున్నాడండి ఆ భాస్కరుడు. అటువంటి క్రియాసిద్ధి కలిగిన భాస్కరుడికి నమస్కారం చేస్తూ ఈ రోజు హర్షవల్లి దేవస్థానంలో జరుగుతున్నటువంటి చొడల పండుగగా జరుగుతున్నటువంటి ఈ యొక్క విశేష కళ్యాణ మహోత్సవాన్ని తెలియజేసినటువంటి ఆరోగ్యం అని కోరుకున్న వాళ్ళకి ఇచ్చేటటువంటి సూర్య భగవాను మంత్రి, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆశీస్సులను తీసుకున్నారు. అంతకుముందు సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తులతో గ్రామ మోడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ ఘట్టాన్ని కనులారా తిలకించారు. దేవాదాయ శాఖ కార్యాలయ నిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదం తెలుగుదేశం. పలాసలో రెపరెపలాడిన పసుపు జెండా. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం పలాస నియోజకవర్గంలో పండగ వాతావరణంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా తొలుత స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గౌడ్ శిరీష పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం అక్కడి నుండి నాయకులు, కార్యకర్తలతో కలిసి కాశీబుగ్గలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ మరోసారి పసుపు జెండాను ఎగరవేసి ఎన్టీఆర్ ఆశయాలను స్మరించుకున్నారు. తదనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రధాన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న సీనియర్ నాయకులను, పార్టీ కోసం కష్టపడుతున్న యువ నాయకులను ఎమ్మెల్యే గౌడ్ శిరీష, సీనియర్ నాయకులు దుస్సాలులతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గౌడ్ శిరీష తన ప్రసంగంతో అందరినీ ఉత్తేజపరిచారు. తెలుగు వారిని మద్రాసీలు అని పిలిచిన అవమానానికి సమాధానంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రపంచ రాజకీయ చరిత్రలో ఆయన ఒక అపూర్వ అధ్యాయాన్ని లిఖించారని పేర్కొన్నారు. 44 ఏళ్ల తరువాత కూడా పార్టీ ఇంత బలంగా ఉందంటే ఇది ఆ మహానుభావుడి సంకల్ప బలమే అని ఆమె ఎన్టీఆర్ ఘనతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష పార్టీకి మార్గనిర్దేశం చేస్తున్న 3 తరాల నాయకత్వాన్ని ప్రస్తావించారు. తెలుగు జాతికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపునకు ప్రతిష్టను తీసుకొచ్చారు. తన దార్శనికతతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపి ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు అనే స్థాయికి గుర్తింపు తెచ్చారు. పార్టీకి యువస్ఫూర్తిని అందిస్తూ కార్యకర్తల సంక్షేమానికి కార్యకర్తల సంక్షేమ నిధి వంటి ఆలోచనలతో పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును అద్భుతంగా ఆవిష్కరించింది. గౌడ్ శిరీష నాయకత్వంలో పలాస నియోజకవర్గంలో పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుందనే నమ్మకాన్ని కార్యకర్తల్లో నిలిచింది. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కల్సెట్టి అప్పలనాయుడు వారి స్వగ్రామమైన బిఎన్పురం గ్రామంలో పార్టీ కుటుంబ సభ్యులు, కేఎస్ఎస్ సభ్యులు, బూత్ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు తదితర టీడీపీ కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రథమంగా స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించడం చాలా సంతోషాన్నిచ్చిందని, తొలి దశలో పార్టీ ఆవిర్భావం జరుగుతున్నప్పుడు 1983లో మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు సోదరులు స్వర్గీయ కల్సెట్టి సహదేవుడు రణస్థలం మండలంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడుగా ఆ రోజు మా స్వగ్రామంలో పార్టీ జెండా ఎగరవేసినప్పుడు విద్యార్థులుగా మేము పార్టీ జెండా పట్టుకుని తిరిగి సోదరులు సహదేవుడి స్ఫూర్తితో మాజీ ఏపీ శాసనసభ స్పీకర్ కావలి ప్రతిభా భారతి ఆశీస్సులతో టీడీపీ పార్టీ ఆవిర్భావ దశ నుండి ఘనమైన చరిత్ర కలిగిన టీడీపీ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ
ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నన్ను నా స్వగ్రామం నుంచి ఢిల్లీకి పంపించిన టీడీపీ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, పార్టీ బలోపేతానికి నాతో పాటు నా కుటుంబ సభ్యులు స్వగ్రామం ఎల్లప్పుడూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి భవిష్యత్తులో పార్టీ నిర్మాణానికి మరింత కృషి చేస్తామని తెలియజేసుకుంటూ టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 44 సంవత్సరాలు మన పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీకి ఈ గ్రామం, ఈ పంచాయతీ ఎప్పుడు అండగా ఉండి ధైర్యాన్నిచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన పార్టీకి అదే పార్టీలో ఉన్న సభ్యుడిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ ఊరి నుంచి ఢిల్లీలో పార్లమెంట్లో పంపించడానికి అవకాశం కల్పించే తెలుగుదేశం పార్టీకి నాయకులకి ఈ గ్రామం తరఫున, ఈ నేల తరఫున, ఈ ప్రాంతం తరఫున వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే తెలుగుదేశం వచ్చింది, తెలుగువారికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరిగింది. అలాగే మనకి తెలుగుదేశం వచ్చింది అన్నప్పుడే తెలుగువారికి గుర్తింపు వచ్చింది. అలాగే ఈరోజు మనకు కూడా గుర్తింపు వచ్చింది. ఒరిస్సా రాష్ట్రానికి రహస్యంగా గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న ఇచ్చాపురం గ్యాస్ ఏజెన్సీ. ఇచ్చాపురంలోని శ్రీ వెంకట సిద్ధ భైరవి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఒక మాఫియాగా ఏర్పడి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక వినియోగదారులకు చెందాల్సిన డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి రహస్యంగా తరలిస్తున్నారు. ఒరిస్సాలో ఉన్న సుధాకర్ పైప్ కంపెనీకి డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సకాలంలో డెలివరీ ఇవ్వకుండా అధిక ధరలకు పక్క రాష్ట్రంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులు గ్యాస్ బండ రాకపోవడంతో గ్యాస్ కంపెనీ వద్ద బారులు తీరుతున్నారు. ఒరిస్సాకు అక్రమంగా గ్యాస్ ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించిన వినియోగదారులతో సిద్ధభైరవి గ్యాస్ ఏజెన్సీ ఓనర్ వెంకటేష్, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏ అధికారికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని తలబిరుదుగా సమాధానం చెప్తున్నారు. సదరు గ్యాస్ ఏజెన్సీ ఓనర్ వెంకటేష్ పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్పీజీ కొరతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వినియోగదారులకు ఇబ్బంది పడకుండా గ్యాస్ సిలిండర్లను ఏజెన్సీ కంపెనీలకు పంపిస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి అక్రమదారులు ఏజెన్సీలు దక్కించుకుని వినియోగదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయాన్ని తుంగలు తొక్కుతూ ఈ గ్యాస్ ఏజెన్సీ ఓనర్ వెంకటేష్ చేస్తున్న అక్రమ వ్యాపారంపై స్థానికులు మండిపడుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న ఈ గ్యాస్ అక్రమ రవాణాపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సదరు ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు నిరంతర నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఎస్టీ యువకుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఎస్టీ యువకుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఎస్టీ గిరిజన యువకుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఈ నెల 26వ తారీఖున ఎమ్మెల్యే దూషించిన భగవాన్ మీడియా ముందుకొచ్చారు. తమ ఎస్టీ కులంలో బెంతువరియా కులస్తులను కల్పవద్దని ఎమ్మెల్యే బెందాలం అశోక్ కు వినతి పత్రం అందించేందుకు వెళ్లిన గిరిజన ప్రతినిధుల సమక్షంలో తనను అసభ్య పదజాలంతో దూషించడం, తమ గిరిజన జాతి మొత్తాన్ని దూషించినట్లుగా వర్ణించారు. అంతేకాకుండా బస్టర్ అంటూ తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించారని, తన తల్లి అలాంటి పనులు చేయడం చూశారా అని ప్రశ్నించాడు. హాఫ్ నాలెడ్జ్ వాళ్ళం కాబట్టే అడవుల్లో బ్రతుకుతున్నామని, ఫుల్ నాలెడ్జ్ ఉంటే ఎమ్మెల్యే అయ్యేవాడినని తెలిపారు. వాళ్ళొక 5గురు, మీరొక 5గురు కూర్చొని మాట్లాడితే ఈ విషయం తేలిపోద్ది కదా. మరి ఎందుకు ఎంత క్రౌడ్ చేస్తున్నారు, ఎంతమంది ఎందుకు వచ్చినారు అనేసి ఒక మాట అడిగారు సార్. అడిగినప్పుడు నేను కూడా ఎమ్మెల్యే గారికి ఒక మాట అడిగాను. సరే, ఈ విషయము ఇంతటితో తేలిపోతుంటే మీరు అసెంబ్లీ వరకు ఎలాగ తీసుకెళ్లారు సార్ అనేసి నేను ఒక పదం ఆడాను సార్. ఆ పదం ఆడగానే ఎమ్మెల్యే గారు కోపంతో రెచ్చిపోయి నాకు బూతులతో ఒక పదం తిట్టారు సార్. అక్కడ మీ మీడియా ద్వారా కూడా చూసుంటారు. హాఫ్ నాలెడ్జ్ పీపుల్ ఒక పదం వాడారు సార్. నెక్స్ట్ బాస్టెట్ అని ఒక పదం వాడారు సార్. బాస్టెట్ అయితే మీరు చూశారా? ఆ పదం వాడడం ఎంత వరకు కరెక్ట్, అది నాకు సమాధానం చెప్పాలా. నాకు కాదు సార్, మరి గిరిజన సభ్యులందరికీ ఆ సమాధానం, ఈ 4 పదాలకి సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను సార్. ఈ పదం వాడడానికి ఎందుకు సార్? నేను అక్కడ ఒక్కడిని కాదు సార్, మా సమాజం మొత్తం ఉంది, మా గిరిజన సభ్యులందరూ ఉన్నారు, మా పెద్దవాళ్ళు ఉన్నారు. అంతమంది ఉన్నప్పుడు కూడా నాకు అసహ్యంగా తిట్టడము ఇది కరెక్ట్ కాదు సార్. నేను పేద కుటుంబంతో బతుకుతున్నాను సార్. గిరిజన కాబట్టి ఆ మాట తిట్టారు సార్. గిరిజన అంటే మీకు పడదా? గిరిజన సంప్రదాయం ఏమి మీకు తెలుసా సార్? నాకు ఒక మాట అన్నారు ఎమ్మెల్యే గారు, హాఫ్ నాలెడ్జ్ పీపుల్ అన్నారు సార్. హాఫ్ నాలెడ్జ్ పీపుల్ కాబట్టి అడవి ప్రాంతాల్లో బతుకుతున్నాం సార్.
ఫుల్ నాలెడ్జ్ అయితే మీలాగా ఎమ్మెల్యే అవ్వాల్సింది. ఇంతవరకు తిట్టడం అది కరెక్టా? ఇవన్నీ నాకు ఈ ప్రెస్ మీడియాలో చెప్తున్నా సార్, నాకు కాదు సార్, మా గిరిజన పెద్దవాళ్ళు ఉన్నారు, గిరిజన సమాజం ఉన్నారు, అందరి కూడా క్షమాపణ అడగాలని నేను కోరుతున్నాను సార్. అంతే. ఎమ్మెల్యే గిరిజనులపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులర్పించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సుమారు 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేసిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఎన్టీ రామారావుకి మాత్రమే చెందుతుందని పేర్కొన్నారు. రాజకీయ రంగాల్లో కూడా మహిళలకు సముచిత గౌరవం కల్పించి ఆస్తిలో సమాన వాటా కల్పించాలని, రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత ఒక ఎన్టీ రామారావుకి మాత్రమే చెందుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, మీడియా మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో కార్గిల్ పార్కు మరియు పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసినందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మాజీ సైనికులు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా మాజీ సైనికుల సమాఖ్య పెద్దరిల్లి వీధిలో సర్వసభ్య సమావేశంను ఘనంగా జరుపుకున్నట్లు జిల్లా అధ్యక్షులు పొన్నచంద్రరావు కటక మీడియాకు తెలియజేశారు. సభను కోశాధికారి ఎం సింహాచలం ఫెడరేషన్ జామా ఖర్చుల వివరాలతో ప్రారంభించారు. జనరల్ సెక్రటరీ పైడి మురళీధర్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో డిస్టిక్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఇప్పటి వరకు ఏమేమి పనులు చేసిందో సభకు వివరించారు. ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ ఇటీవల కార్గిల్ పార్క్ ను శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించి జిల్లాలోని సైనికులకు స్ఫూర్తిని నింపిన యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడికి, స్టేట్ అగ్రికల్చర్ మినిస్టర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ కి, మరి ముఖ్యంగా సైనిక బోర్డు చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. జవాన్ డిక్లరేషన్ లో భాగంగా యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో వచ్చిన పలాస కేంద్రీయ విద్యాలయ తమకు ఎంతో గర్వకారణమని సభకు వివరించారు. ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయ పలాసలో అడ్మిషన్స్ కు ఏప్రిల్ 2 ఆఖరి రోజని వివరాలలోకి వెళ్తే బాలవాటికి 1, 2, 3 మరియు క్లాస్ 1 తరగతులకు ఆన్లైన్ పద్ధతిలో మరియు క్లాస్ 2, 3, 4, 5 అప్లికేషన్లు ఆఫ్లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాలని, అలానే ప్రైమరీ టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో వినియోగించుటకు పలాస తాత్కాలిక అకమండేషన్ రైల్వే పోలీస్ బుర్రాక్ నందు మార్చి 30 ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బూర్ సింగ్ మీనా తెలియజేసినట్లు సభకు వివరించారు. చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు మాట్లాడుతూ మనమందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్న ఆశయాలను సాధించుకోగలమని సభకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకంతో పాటు చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, జనరల్ సెక్రటరీ పైడి మురళీధర్రావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్ రామకృష్ణ, కోశాధికారి ఎం సింహాచలం మరియు జిల్లా నలుమూలల నుంచి మాజీ సైనికులు, వీర నారీమణులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.